హాయ్ హలో వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో ఆయన గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆయన అందరికీ సుపరిచితుడే. తెలంగాణ రాజకీయ నాయకుల్లోనే ఆయనది విభిన్నమైన ఆహార్యం. తలనిండా జుట్టు, ఎత్తుగా పెరిగిన గడ్డంతో ఆయన రాజకీయ నేతల్లోనే తనదైన శైలిలో కనిపిస్తుంటారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుండగా సమైక్యవాదం వినిపించి ఆంధ్రుల్లో ఆయన ఒక హీరోగా నిలిచారు. ఇప్పటికీ ఆయన ఎవరో మీకు అర్థమై ఉంటుంది. ఆయనే మన తెలంగాణకు చెందిన సంగారెడ్డి ఎక్స్ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి. ప్రస్తుతం జగ్గారెడ్డి గారు మన ముందు ఉన్నారు. ఆయన రాజకీయ ముఖ చిత్రాన్ని ప్రస్తుతం మనం తెలుసుకోబోతున్నాం. నమస్తే జగ్గారెడ్డి గారు. నమస్కారం. ఏం సార్, గడ్డము ఇంకా పెంచుతూనే ఉంటారా, తీయరా? అంటే జనరల్గా మొదటి నుంచి కూడా అనుకోకుండానే గడ్డం ఉంచుకునే అలవాటు అయింది. ఇక మొదటి నుంచి అది తర్వాత అది మొక్కుగా, అంటే 2004 ఎన్నికల కంటే మొదలు 2001 నుంచి 2001-2003 నుంచి ఆ సమయంలో అప్పుడున్న పరిస్థితులలో వెంకటేశ్వరునికి మొక్కుకోవడం జరిగింది. దాని తర్వాత 2004 ఎన్నికలు, ఆ గడ్డంతో ప్రచారం చేయడం, ఎన్నికల్లో గెలవడము. దాని తర్వాత 2004 గెలిచిన తర్వాత తిరుపతికి మరి నడుచుకుంటూ వెళ్ళి మొక్కు చెల్లించి గడ్డం తీయడం జరిగింది. దాని తర్వాత యాస్టీస్గా ఈ తిరుపతికి పోయేంత వరకు గడ్డం పెంచుతూనే ఉంటాను. తిరుపతి పోయినప్పుడు మొక్కు గడ్డం తీయడము ఇక ఒక సాంప్రదాయంగా అలవాటుగా మారిపోయింది. అయితే ఇంతకు ఏం మొక్కు అసలు? గతంలో అయితే ఏదో అనేవారు, మీరు కేసీఆర్ మీద గెలిచేంత వరకు నేను గడ్డం తీయను అనేదో శబదం పూనారు అనేది అంటుంటారు. లే అట్లా అని కాదు, కానీ అప్పటికి ఇంకా కేసీఆర్ తోటి ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు, ఆయన మీద భేదాభిప్రాయాలు కూడా లేవు. అప్పుడు కేవలము మొక్కుగానే, భగవంతుని దేవుని మొక్కుగానే మొక్కుకోవడము, అక్కడ ఈ మొక్కుకోవడము, తిరుపతికి వెళ్ళి మొక్కు చెల్లించుకోవడం అనేది ఇక అలవాటుగా జరిగిందే తప్పితే అది ఏదో ఒక ఉద్దేశంతో, ఎవరి మీద ఉద్దేశంతో పెంచుకునేది కాదు. కేవలం వెంకటేశ్వరుని యొక్క పేరు మీద మొక్కుకోవడము, పోవడము, మొక్కు చెల్లించుకోవడం, రావడం అనేది ఒక సిస్టమ్ ఏర్పడ్డది. మొక్కు చెల్లించుకున్న మాకు ఎప్పుడు కూడా టీవీలలో చూస్తుంటాం, మాకైతే గుండులో కనిపించలేదు, ఎప్పుడు గడ్డము జుల్పాలతోనే కనిపిస్తుంటారు. మొదటి నుంచి కూడా గడ్డంలోనే ఉంటున్నా. ఇక అంటే ఇక సంవత్సరానికి 2 ఎన్నేళ్ళ నుంచి గడ్డము జుల్పాలతో ఉన్నారు చెప్పండి? నేను దాదాపు అంటే 2000 నుంచి అనుకోండి, ఇక 2000 సంవత్సరం నుంచి ఇక అక్కడి నుంచి కంటిన్యూగానే గడ్డం మీదనే అందరికి కనబడుతుంటా. మొక్కు పోయినప్పుడే కేవలం ఆ 10 రోజులు, ఆ నెల రోజులు తప్పితే ఇక మిగతా రోజులన్నీ కూడా నేను గడ్డ మీదనే ఉండడం. ఇక అటు మొక్కు అనుకోండి, ఇటు అలవాటు అనుకోండి. ఇక కాబట్టి అలాంటి పద్ధతులు నడుస్తున్నాయి. అలవాటు అయితే స్టైల్గా కొంతమంది కొద్దిగా తక్కువగా పెంచుకుంటారు అనమాట, ట్రిమ్మింగ్ చేసుకుంటా అంటారు. మీరేమో ఇలా పెంచేస్తున్నారు కదా. జనరల్గా ఏంటంటే అట్లా కాకుండా మొక్కు కాబట్టి మధ్యలో తీయను, ఇక పెరుగుతుంది కాబట్టి అక్కడ పోయినప్పుడు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అట్లనే పెరిగిపోవడం జరుగుతుంది. 2000 సంవత్సరం నుంచి ఎన్నిసార్లు మీరు గుండు చేయించుకున్నారు? ఎన్నిసార్లు తిరుమలకు వెళ్ళారు? నేను అంటే 2000 నుంచి అనుకుంటే అదొక 5 సంవత్సరాలు గడ్డం వెంట్రుకల మీద ఉన్నాను. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా 2 సార్లు తిరుపతికి పోయి మొక్కు చెల్లించుకోవడం జరిగింది. మళ్ళీ ఇక అంటే ఈ మధ్యలో పోయిన తర్వాత ఇక స్టిల్ అట్లనే కంటిన్యూ అవుతున్నది. ప్రస్తుతం ఎన్ని లేదు మీరు గడ్డము జుట్టు పెంచబట్టి? ఇప్పుడు మళ్ళీ దాదాపు 8 నెలలు అనుకోండి. ఇది 8 నెలలేనా? అంతకుముందు పోయి వచ్చారా? అంతకుముందు పోయి వచ్చినా అంటే మళ్ళీ చేసుకోలే, ఇక చేసుకొని వచ్చిన తర్వాత లేదు అంతే. ఇక అట్లా చేసుకొని వచ్చిన తర్వాత చేసుకొని వచ్చి మాకైతే మళ్ళీ కనిపించలేదు. ఆ ఫోటోలు ఏమైనా ఉంటే మాకు డిస్ప్లే చేస్తే బాగుంటుండే. అంటే మిమ్మల్ని గుర్తుపట్టలేమేమో, మీరు గుండు చేసి ఆ మధ్యలో వచ్చింది ఈయనెవరో గుర్తుపట్టండి అని ఛానల్స్లో వేసారు. ఓకే, కరెక్ట్, మేము కూడా చూసాం. ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఈ పులివెందులో ఉంటారు కదా ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి గారు కూడా గండికోట రిజర్వాయర్ నీళ్లు తెచ్చేంత వరకు గడ్డం తీయనని, ఆయన కూడా 1.5 ఏళ్ల పాటు గడ్డం పెంచి జుట్టు పెంచి ఆయన కూడా సేమ్ ఫేస్ కూడా అట్లే ఉంటుంది. ఆయన చూసింది, ఆయన
శబ్దము నెరవేర్చుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం గుండు చేశారు, గడ్డం చేశారు. ఆయన కూడా ఇట్లా కనుక్కోలేకున్నారు అన్నమాట. కరెక్ట్ కరెక్ట్. మీరిద్దరు సోదరులాగా ఉంటారన్నమాట. అయ్యా ఉండడం కూడా అట్లే కాదు. నేను మొన్న చూసిన ఆయనని టీవీలో ఏదో ఛానల్లో చూసిన. అంతకుముందు చూడలేదు ఆయన మీరు? నేను ఫస్ట్ టైం అంత అబ్జర్వేషన్ వెంట్రుకల మీద అంటే సేమ్ నాది ఆయనది ఒకటే ఫేస్ కట్ కనబడ్డది. అదే కొద్దిగా మీరు హైట్ ఉంటే ఇంకా డిట్టో అన్నమాట. ఆయన కొద్దిగా మీకన్నా కొద్దిగా హైట్ ఉంటుంది. నాకంటే హైట్ అబ్జర్వ్ చేసినట్ల. అయితే ఇక జగ్గారెడ్డి గారు ఉన్నంత కాలము గడ్డం జుట్టు ఇలాగే ఉంటుంది. అంతే అంతే. మధ్యలో పోతుంటుంది వస్తుంటుంది అంతే అంతే. అది మారదు. అది మారదు. ఇట్లా మేడం అబ్జెక్ట్ చేయరా? ఏం ఆయన నేను హీరోలాగా చూసుకోవాలనుకుంటుంటే నువ్వు ఏంది ఎప్పుడు గడ్డం పెంచుకొని మాసిన గడ్డంతో ఉంటావు ఏం నువ్వు అనేసి. జనరల్గా ఏంటంటే వాస్తవానికి కూడా ఏంటంటే చాలామంది స్లిమ్గా ఉండాలని చూస్తారు న్యాచురల్, అది ఎక్కడైనా సరే. ఎందుకో ఇక నాకు అట్లా స్లిమ్గా ఉండాలి ఏదో కనబడాలన్నట్టు ఉండదు, న్యాచురల్గా ఉండాలనేది నా అలవాటు. అందరు కాకుండా మొక్కు ఒకటి అయితే న్యాచురల్గా ఉండే అలవాటు నాకు ఎక్కువ అనమాట. అందుకే మేము కలర్ వేయడం ఉండాలంటే మామూలుగా ఉంటారు, మామూలుగానే ఉంటాయి బట్టలు వేసుకొని మామూలుగా. కానీ మీరు న్యాచురల్కి మరీ న్యాచురల్గా మీరు ఎప్పుడు గడ్డం పెంచుకొని జుల్పాలు పెట్టుకొని పిల్లలు కూడా ఏం అబ్జెక్షన్ చేయట్లేదు? ఎవరు ఏమీ లేదు, చెప్పినా వినర్ లేని వదిలేసి ఉంటారు అంతే. ఇంకా పొజిషన్ ఉండదు కాబట్టి వాళ్ళు చెప్పరు, నా స్టైల్ నాకే ఉంటుంది. నియోజకవర్గ ప్రజలు చెప్పినా వినరా? వాస్తవానికి కూడా నా గడ్డం అంటే ఇష్టపడేటోళ్ళు ఎక్కువ ఉంటారు. అంతా నా స్టైల్ ఇష్టపడేటోళ్ళు నా కాన్షియన్స్లో ఎక్కువ ఉంటారు. మిమ్మల్ని ఈజీగా ఐడెంటిఫికేషన్ ఈజీ ఐడెంటిఫై అనుకోండి. ఎక్కువ శాతము నన్ను పాలిటిక్స్లో ఇట్లనే చూసారు కాబట్టి ఇదే అలవాటు అయిపోయింది అందరికీ. సరే ఒకటి చెప్పండి, ఇప్పుడు మీ భార్య పిల్లలు చెప్తే వినరు కాబట్టి ఇంక వాళ్ళు చెప్పరు అంటున్నారు. అంటే భార్య పిల్లలు చెప్పినా వినకపోయినా నియోజకవర్గ ప్రజలు ఒకవేళ చెప్పారనుకోండి మారుస్తారా? జనరల్గా చెప్పారు. అందుకే నేను ఏమన్నా అంటే మొదటి నుంచి కూడా నాకు ఈ అవతారంలోనే ఎక్కువ చూసారు, అంతా కొన్ని సంవత్సరాలు ఎక్కువ చూసారు కాబట్టి ఎక్కువ ఇదే ఇష్టపడతారు కాబట్టి ఎవరు ఆబ్జెక్షన్ చేయరు దీని మీద. అసలు నేను తీస్తే ఆబ్జెక్షన్ చేస్తారు మా దగ్గర. గడ్డం లేకపోతే బాగాలేదన్నా నీకు గడ్డం ఉండాలి కానీ అంటారు అంత. అది చదువుకునే రోజులు ఎలా ఉండేవారు? మళ్ళీ చదువుకునే రోజులు కూడా ఇట్లానే ఉండేవాడిని మామూలు గడ్డం స్లిమ్, అంటే ఇట్లా గడ్డం పెంచేవాడిని కాదు కానీ గడ్డం ఉంటుండే. గడ్డం పెడితే అమ్మాయిలు చూసేవారా? అంటే మొదటి నుంచి కూడా ఈ అమ్మాయిలు చూడడము ఇదంతా ఇంట్రెస్ట్ ఉండకుండే నాకు. బేసికల్గా చదువుకునే టైంలో కూడా ఫుల్ టైం ఆ రోజులలో కూడా బాగా అంటే నేను పుట్టిన వాతావరణము, పెరిగిన వాతావరణము, పరిస్థితులు నన్ను ఒక రాజకీయ దిక్కు తీసుకురావడంతో మైండ్ ఎప్పుడు కూడా దాని మీదనే ఉంటుండే. అంటే ఎట్లా పొలిటికల్గా ఇన్వాల్వ్ కావాలి, ఎట్లా డెవలప్ కావాలి, ఎట్లా ఎదగాలి, ఎట్లా పబ్లిక్ సర్వీస్ ఇవ్వాలి, ఎట్లా పేరు తెచ్చుకోవాలి, ఇలాంటి దాని మీదనే నా ఫుల్ టైం ఎక్కువ టైం స్పేర్ చేసేటోని. ఇట్లా కాలేజీ చేసేటప్పుడు అమ్మాయిలను లేకపోతే మన ఫ్రెండ్స్ తోటి మందనో ఇవన్నిటికీ ఎక్కడ అవకాశం ఇవ్వలేదు నేను ఎక్కడ. మొదటి నుంచి కూడా నేను అందులో ఒక సిస్టంలో నుంచి వచ్చినాను కాబట్టి ఇక ఇలాంటివి కూడా నాకు. రాజకీయాల్లో ఉన్నారు, అంత పెద్ద పెద్ద కలిసి ఉంటారు వాళ్ళతో ఇంత కలిసి. ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా పెగ్గు లేదు. అంతే 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 కష్టం కదా పెగ్గు లేకపోతే. మీరు ఎక్కువ ఎప్పుడు దసపల్లాలో ఉంటారు, మీరు ఎక్కువ ఆడే రెసిడెంట్ ఉంటారు. జనరల్గా వచ్చే విఐపీలు అంతా ఆడే ఉంటారు, అక్కడే కలుస్తారు. ఆ జగ్గారెడ్డి అన్న ఏముందో 2 పెగ్గులు ఏంటంటే కూడా ఏరా జనరల్గా అలవాటు కాలేదు. మొదటి నుంచి ఏంటంటే డ్రింక్ బేసికల్గా ఫస్ట్ నుంచి నాకు అలవాటు లేదు. కానీ నన్ను చూస్తే ఎవరైనా అలవాటు ఉందనుకుంటారు. అంటే నా స్టైలు, నా అవతారం, నన్ను చూస్తే ఆహారం అలాగే ఉంది కదా, న్యాచురల్గా మందు అలవాటు ఉంటుందని అనుకుంటారు. ఇప్పుడు ఫుల్ వేస్తారా? ఇప్పుడున్న పరిస్థితులలో చాలా మందికి ఉంటుంది అలవాటు. నాకెందుకో అలవాటు కాలేదు, అలవాటు చేసుకోలేదు కూడా. కారణం ఏంటంటే అదే నేను ఇంత మొదలు చెప్పినట్టు ఒక గోల్ మీద పాలిటిక్స్లో రావాలి, ఎదగాలి, 10 మందికి అందుబాటులో ఉండాలి, సర్వీస్ ఇవ్వాలి, మంచి పేరు తెచ్చుకోవాలనే దాని మీద పెట్టినంత శ్రద్ధ పర్సనల్ లైఫ్ మీద పెట్టలే. పర్సనల్ లైఫ్ ఇట్లా ఉండాలి ఇట్లా అనే దాని మీద లేకపోవడం కూడా ఒక కారణం. స్మోకింగ్ అలవాట్లేదు, స్మోకింగ్ అలవాట్లేదు, డ్రింక్ అలవాట్లేదు. ఇప్పుడు ఎక్కడైనా వెళ్ళినప్పుడు మీ సన్నిహితులు కావచ్చు, మీ నా ఫ్రెండ్స్ అందరూ మద్యం సేవిస్తుంటారు, అప్పుడు మీ పరిస్థితి ఏమి? నా ఫ్రెండ్స్ అందరూ స్మోకింగ్ అలవాటు, డ్రింక్ అలవాటే. వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు ఎలా ఉంటారు మీరు? రాదు, ఎప్పుడు కూడా నాకు ఆ ఫీలింగ్స్ రాకుండే. వాళ్ళ కూర్చున్నప్పుడు మీరు ఎలా ఉంటారు, వాళ్ళ మధ్యలో ఎలా ఉంటారు అని? నేను ఫ్రెండ్లీగా వాళ్ళందరితోటి వాళ్ళు ఎప్పుడు మందు కొట్టినా, ఎప్పుడు టైంపాస్ అలా వాళ్ళ వెంబడి గడిపేటోని. కానీ నేను అలవాటు చేసుకోకపోవడము, నేను ఎక్కడ కూర్చున్నా నా మైండ్ ఎప్పుడు వ్యూహాలనే ఊహిస్తుంటుంది ఎప్పుడు.
అదే అలవాటు నాకు అనమాట. అది వాడిని ఎట్లా ఓడించాలి, వీడిని ఎట్లా ఓడించాలి, అంటే ఎట్లా మనం ఆ రోజు మనం ఎదగాలి, ఎలా ఎదగాలి, అసలు యాక్చువల్గా మనం ఎట్లా ఎదగాలి, ఎట్లా పబ్లిక్ ఏ రకంగా పబ్లిక్ని మనం సంగారెడ్డిలో హరీష్ రావు ఏం చేస్తున్నాడు, ఏం స్టెప్ వేస్తున్నాడు. అంటే ఇంకా అప్పటికి రాలే. అప్పటికి నేను ఫస్ట్ ముందు మూమెంట్లో రావడానికి నేను ఇంకా స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి, ఇప్పుడు స్టూడెంట్స్ లైఫ్ నుంచి కాబట్టి నేను ఎట్లా ఎదగాలి, పబ్లిక్ ఎట్లా అట్రాక్ట్ కావాలి, పబ్లిక్ ఎలాంటి సర్వీస్ ఇవ్వాలి, ఎట్లా పేరు తెచ్చుకోవాలి అనే దాని మీదనే ఎక్కువ వ్యూహం నా మైండ్ అంతా దాని మీదనే ఎక్కువ స్టడీ చేస్తుండే అంతా కూడా. కాబట్టి మిగతా అంశాలకు ఎక్కడ కూడా అవకాశం తావివ్వకుండా గడిచిపోయింది అట్లా. మీ స్వగ్రామం ఏంటి సార్? యాక్చువల్గా సంగారెడ్డికి 15 కిలోమీటర్స్ దూరంలో ఇంద్రకరణ్ అనే విలేజ్, అది నా ప్రాపర్. అది